అంటాడు, సాతాను సింహాసనమున్న కాపురమున్న స్థలము ఇది. ఏంటి? సాతాను సింహాసనం ఉన్న స్థలములో మనం కాపురం ఉంటున్నాం. మనల్ని దేవుని కొరకు ఎలా ఉప్పొక్క చేసింది అది అంటే పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుని కొరకు బ్రతకకుండా ప్రయత్నం చేస్తుంది. ఈ రాజ్యం దేవుడిది కాదు కాబట్టి, తనది కాబట్టి తన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. తన వాళ్ళ ద్వారా మనల్ని హింసించడానికి, మనల్ని ఏంటంటే అనీతిమంతులుగా చేయటానికి, దేవునికి దూరం చేయటానికి ప్రతిదీ ఈ సింహాసనం వేసుకొని, సింహాసనం అంటే ఏంటి? ఆ మాట మీదే అధికారం, తను చెప్పిన మాట మీదే అధికారం. ఆ మాట అంటే ఏంటి? దేవుని శాసనం అంటే మాటకు లోపడుతున్నాక. ఇప్పుడు మనం ఎవరికి లోపడుతున్నాం? అపవాదికి లోపడుతున్నాం. మన తండ్రి ఎవరు? అపవాది. అంటే ఆయన మాటలు అబద్ధములు నమ్మునట్లు కొనసాగిస్తుంది. అంటే చిన్న కార్యక్రమానికి దేవుని సన్నిధిని, సహవాసాన్ని మానుకొని ఉన్నాము అంటే నీ సమస్యకు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినే సందర్భాలు ఉంటాయా? చూడండి, మనం ఏంటంటే దేవుని యొక్కకు రావడం అంటే ఆదివారం వచ్చాం కదా, పోయాం కదా అనుకుంటున్నాం. మనం అంతా నీతిమంతులమే కదా, రేపు మనం మరణం వచ్చినా కానీ పరలోకానికి మనకంటే ఎవరెల్లరూ మనమే ముందుంటామని భావిస్తున్నాం. అపోహలో ఉన్నాం, మోసపూరితమైన ఆలోచనలో ఉన్నాం. అసలు అయినది వదిలేసాం. ఎవరికి లోపడాలో, మొదట దేవునికి ప్రార్థననివ్వాలో, ఈ సన్నివేశాలన్నీ మర్చిపోయి ఆదివారం ఆరాధనకు వస్తున్నాం కదా, ఇంక మాకేంటి అనుకున్నారు. ఇంకొంతమంది ఆదివారం ఆరాధనకి రాకుండా 3 వారాలకు ఒకసారి, 4 వారాలకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి ఏదో కలిసి వస్తే. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎవరైనా మీకు ఒక పర్మిషన్, మ్యారేజ్కి సెలవు ఇవ్వాలి అన్నా, ఏమండి, లేదా ఏ కార్యక్రమానికి సెలవు ఇవ్వాలనుకున్నా, మీరు డ్యూటీ చేసే దగ్గర వాళ్ళకి చెప్తారా లేదా? వాళ్ళకి చెప్పి తీసుకుంటారా లేదా సెలవు? ఏ డ్యూటీ, ప్రైవేట్ది కావచ్చు, గవర్నమెంట్ది కావచ్చు, వాళ్ళకి చెప్పి వస్తేనే వాళ్ళు సెలవు ఇస్తారు, ఇస్తేనే వెళ్తారు. ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? వెళ్తాం ఆ డ్యూటీకి. అంతే కదండి. ఇదంతా సమాజంలో చూస్తున్నాం మనం. కానీ అంటే ఒక 20,000, ఒక 15,000, ఒక 30,000, ఒక 50,000 జీతం కలిగిన వాడికే సెలవు ఇస్తేనే మనం వెళ్తాం. సెలవు ఇకపోతే ఆ డ్యూటీకి వెళ్ళాల్సిందే. అంతే కదా. ఇది ఎలాగైతే మీకు అర్థమైందో, దేవుని సన్నిధి అంతకంటే ప్రాముఖ్యమైనది. అంతకంటే ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించినట్టు చెప్పండి? లోకంలో అధికారంలో ప్రేమించినట్ల, జీతాన్ని ప్రేమించినట్ల, పనిని ప్రేమించినట్ల, కుటుంబాన్ని ప్రేమించినట్ల, దేనిని ప్రేమించినట్లు? అయితే నీవు ఆ సమస్య నుంచి బయటపడలేవు. ఎందుకంటే దేవుని దగ్గరకు రాకుండా, దేవునికి లోపడకుండా, దేవుని దగ్గర లోపడడం ఏంటి? దేవునికి లోపడడం, దేవుని మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచన చేసుకున్నావు, నీ ఇష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నావు, దేవుని సన్నిధికి రావడానికి అయిష్టపడ్డావు, లేదా నిర్లక్ష్యం చేసుకున్నావు. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం దేవుడు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు కొన్ని రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్ ఇక్కడ పెట్టాడు. చిన్న స్క్రిప్ట్ ఏంటి, అది టీవీలో ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నా ఛానల్లో. ఈ స్క్రిప్ట్ వద్దాం అంటే ఈ లోకంలో ఎంత విలువనిస్తారో, ఈ లోకంలో ఒక సమస్యను ఎంత పటిష్టంగా చూస్తారో, దేవుడు కూడా ఎక్కడ రాజీ పడడండి. చెప్పడం వరకే ఆయన ఉద్దేశం. తర్వాత ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని రిక్వెస్ట్లు చేసినా దేవుడు సహించడు. ఎందుకంటే ఆయన మాట అంటే మాటే. కాకపోతే ఈరోజు లోకంలో వాళ్ళు కొన్ని కామెంట్లు చేసి, ఏమండి, లోకంలో కొన్ని ఎగ్జామ్స్ వస్తాయి. నీట్ ఎగ్జామ్స్ ఉందండి, మనం జరిగింది కదా. నీట్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? బైపీసీ గ్రూప్ తీసుకొని మళ్ళా ఎంబీబీఎస్ చదవటానికి, లేదా సర్జరీస్ స్పెషలిస్ట్కి వెళ్ళడానికి నీట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. అది సంవత్సరంలో ఒకసారో 2 సంవత్సరాలు ఒకసారో పెడతారు. దానికి ముందుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలి, లోపలికి ఎంట్రన్స్ ఈ టైంకి రావాలి, ఈ టైంకి గేటు మూసేస్తారు. మూసేసిన తర్వాత ఎంతమంది వచ్చినా ప్రయోజనం ఉండదు. వచ్చిందా? చూడండి వాళ్ళ ఆవేదన చూడండి.
బయట గొడవ చేస్తున్నారు సార్. చిన్న రిక్వెస్ట్ మేమేంది ఇది నీట్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థుల పరిస్థితి. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి కొందరు, ప్రమాదం జరిగిందని మరికొందరు సెంటర్ కు లేటుగా చేరుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది కామెంట్స్ ఏంటో తెలుసా? ఒక నిమిషం కదా లేట్ అయింది, లోపలికి వెళ్ళనియొచ్చు కదా అనేది కామెంట్స్. కానీ అధికారులు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళకి మెమరాండం ఇచ్చేటప్పుడే చెప్తారు, నీట్ ఎగ్జామ్స్ ముందు మీరు ఎగ్జామ్ సెంటర్కి గంట ముందు రావాలి. గంట ముందు లేదా అరగంట ఎక్స్క్యూజ్ ఇస్తే ఒక అరగంట ముందు రావాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? సమస్య ఎవరిది? సమస్యలో పడింది ఎవరు? లేట్ అయిన వాళ్ళే కదా. లేట్ అయిన వాళ్ళే సమస్యలు పడ్డారు. ఆ సమస్యను పరిష్కరించేది ఎవరు? అధికారులు పరిష్కరిస్తారా? గవర్నమెంట్ పరిష్కరిస్తారా? ఈ సంవత్సరం వాళ్ళకు లేనట్టే. ఏ అధికారుల నుంచి, ఏ బోర్డు నుంచి అయితే ఉత్తర్వులు వచ్చినాయో ఆ ఉత్తర్వులు పాటిస్తేనే నువ్వు ఎగ్జామ్కి హాజరవుతావు. ఏ దైవ గ్రంథంలోనైతే దేవుడు ఈ మాటలు రాయించాడో ఆ మాటల ప్రకారంగా నువ్వు బ్రతికితేనే, ఆ టైంకి వస్తేనే నీకు నిత్య జీవం. గేటేశారు చూసారా? గేటేశారు అక్కడ. కొంతమంది నిత్య జీవంలోకి వెళ్ళారు, కొంతమంది ఆగిపోయారు. ఎందుకంటే నీ అశ్రద్ధ వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక సంవత్సరం పోస్ట్పోన్ అయిపోయింది. ఒక గంట ముందు వెళ్తే ఏమైంది? ఒక గంట ముందు వెళ్ళిపోయి రకరకాల కారణాలు చెప్పొచ్చు, సమస్యలు చెప్పవచ్చు. అది గవర్నమెంట్కి అవసరం లేదు. నువ్వు కూడా రకరకాల సమస్యలు చెప్పవచ్చు, కారణాలు చెప్పచ్చు. దేవునికి అవసరం లేదు. దేవుడు పట్టించుకుంటాడులే, నా మొర ఆలకిస్తాడులే, కారణాలు తెలుసు కదా, మా అత్త గురించి తెలుసు కదా, మా మామ గురించి తెలుసు కదా, మా నాన్న గురించి తెలుసు కదా, నా సమస్యల గురించి తెలుసు కదా అనుకుంటున్నారేమో. మీ సమస్యలు దేవునికి అవసరం లేదు. బైబిల్లో రాయబడిన ప్రకారంగా మనం బ్రతికితేనే నిత్య జీవం. అర్థమైందా? బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగా బ్రతికితేనే నిత్య జీవం. తాత్కాలికంగా ఏదో కనబడటానికి, మొక్కుకోవడానికి, ఏదో రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి కాదు. మనం నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే మనం బ్రతుకులను మార్చుకోవాలి. ముందు నా ఎద్దకు రమ్మంటే ఏదో వచ్చి కనబడిపోవటం కాదు. నా ఎద్దకు రమ్మంటే ఏంటి? ముందు నాకు లోబడు. లోపం సంగతి తర్వాత సంగతి. మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. వెంబడిస్తేనే నీకు నిత్య జీవం. కొన్ని సందర్భాలు వెంబడించమన్నాడు, కొన్ని సందర్భాల్లో దేవుడే వద్దన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచనం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం లూకాసు వార్త 57వ వచనం. 57. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను, యేసుక్రీస్తు వెంబడిస్తున్నాడు ఇద్దరు. ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అంటున్నాడు చూడండి, యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము గలవని
మనిషి కుమారుడు తలవార్చుకున్నటకు స్థలము లేదని అతనితో చెప్పాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ అమ్మ నేను వస్తాను అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే అతను ఎందుకు వెంబడిస్తున్నాడో యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది. యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది. అంటే కొన్ని ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే విశ్వాసులది ఏదైనా ఆశించి వస్తున్నాడా లేదా, అసలు నన్ను వెంబడించడానికి నిత్య జీవం కలిగాడా, నా మాటలు వినడానికి వస్తున్నాడా, ఇక్కడ ఏదైనా రాయితీలు పొందడానికి వస్తున్నాడా. ఇప్పుడు నేను నివసించడానికే నాకేమి నివాసాలు లేవు, నేనే ఎక్కడో గూట్లోనో పండ్ల మీదనో ఎక్కడో పండుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించేది అనవసరం. ఇంకా ఇందాకేమన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అంటే శిష్యుడిగా ఎదిగి ఆత్మీయంగా ఎదిగి అతను కూడా సెలవు పుచ్చుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే అసలు యేసుక్రీస్తు వారికి లోపడ్డాడుగా. ఆయన మన తండ్రి చనిపోతే పర్మిషన్ ఎవరండి? మనం అనుకోండి, ఎవరిని అడుగుతాం చెప్పండి? ఎవరో కింద పడిపోతేనే ఇంకా వెళ్ళిపోతారు. ఎవరిని అడగాల అక్కడ? కానీ ఆయనకి మంచి ఆలోచన వచ్చింది కదా శిష్యుడికి. అసలు సెలవు ఇస్తే నేను వెళ్ళి మా నాన్న గారిని పార్టీ పెట్టుకొని వస్తున్నాను అన్నాడు. కనుక మనకు చిన్న జ్వరం వస్తేనే మనం ఎక్కడ ఎవరికి చెప్పిన అవసరం లేదు. కానీ స్కూల్కి చెప్తాం, లేదన్నా ఉద్యోగంలో ఎవరికైనా చెప్తాం, రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఫోన్ చేసి చెప్తాం. ఈరోజు దైవ సేవకులకి ఎవరు చెప్పి ఆగిపోతారు? ఇక్కడే కదా, ఎక్కడ కూడా అలా జరగదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అందుకని దేవుడు మన దగ్గరకు వచ్చి మన సమస్యను పరిష్కరించేంతగా చొరవ తీసుకోడు దేవుడు మన దగ్గరకు వచ్చి మన సమస్యల గురించి ఆలోచించాలంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. అన్నిటిని వదిలేసుకొని, లోకాన్ని వదిలేసుకొని ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికితేనే మన సమస్యలకు పరిష్కారం దేవుడు చూపుతాడు, మార్గాన్ని చూపుతాడు. ఎన్నో విలువైన సంగతులు చూచాడు. కాకపోతే ఆ సమస్యను పూర్తిగా నెరవేర్చే వరకు దింపుతాడు దేవుడు. ఏమండి, ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. దేవుని కొరకు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మొక్కితే మేము దేవునికే మొక్కుతాం, ఇంకెక్కడ ఎవరికి ఏ విగ్రహానికి మేము మొక్కము అన్నారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సమస్యగా, ఈ సమస్య వచ్చిందని చెప్పి వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసినట్లు లేదా దేవునికి గోచరినట్లు కాదు, కానీ ఆయన మీద ఒక విశ్వాసం అనేది ఉంది. వీళ్ళు నిలబడతారా లేదా అనేది ఎప్పుడు చూశాడు? దింపాడు కదా, సమస్యలను దింపాడు కదా, అగ్నికొండంలోకి దింపాడు కదా. అప్పుడు కదా కాపాడాల్సింది. మనం అప్పుడు అక్కడ దాకా వెళ్ళిపోతామా? ఆ చివరి స్టేజ్ దాకా వెళ్ళిపోతాం మనం? ఆ చివరి స్టేజ్ దాకా వెళ్ళిపోతామా? మధ్యలోనే సమస్య వచ్చిందని ఆగిపోతామా? యావత్ ప్రపంచ క్రైస్తవులంతా ఆ సమస్యలోనే ఉండి అక్కడే ఆగిపోతున్నారు. కానీ ఆ సమస్యను పూర్తిగా ఏదైతే అయింది ఇది దేవుని కొరకే కదా అని చెప్పి దేవునిలో దిగిన వాళ్ళు అప్పుడు చేయి చెప్తారు దేవుడు. అబ్రహాం అన్నాడు, అత్తెత్తిన దాకా ఉండాలా, పండక్కల ముందే చెప్పొచ్చుగా, ఈ సమస్యకి నేను పరిష్కరిస్తాను, నేను ఆగిపోమని. అసలు ఆయన విశ్వాసం ఏంటో తెలియాలి అంటే నువ్వు అసలు చంపేస్తాడా, బలిస్తాడా లేదా అని పరీక్షించాలి అంటే అతి ఎత్తేంత వరకు ఆయన మనల్ని కనిపెడుతూనే ఉంటాడు, పరీక్షిస్తూనే ఉంటాడు. అప్పుడు చివరి స్టేజ్లో 1 నిమిషంలో ఆర్డర్ పాస్ చేస్తాడు. అంత చివరి వరకు మన విశ్వాసాన్ని మనము వృద్ధి చేసుకోవాలి, నిలుపుకోవాలి. ఆ ఓపిక మన ప్రవక్తలు చూసి నేర్చుకోవాలి. ఆ ధైర్యం మన అపోస్తులను చూసి మనం నేర్చుకునేటట్లుగా ఉండాలి. ఇంకా కిందకేం చదువుతున్నాడు? కిందకేమన్నాడు? ఆకాశ పక్షులకు నివాసం కలగని మనిషి కుమారుడు తలవార్చుకునేటకు స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన ఇంకొకరితో చెప్తున్నాడు. చూడండి, ఇంకొకరితో ఏమని చెప్తున్నాడు? అదే వచ్చిన ఇంకో మాట చూద్దాం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో ఎక్కడైంది? ఇంకొక వ్యక్తితో వెంబడించమంటున్నాడు. ఎలా వెంబడించమంటున్నాడు? ఒక వ్యక్తిని వెంబడిస్తాను అంటే వద్దన్నాడు, ఒక వ్యక్తిని వెంబడిస్తానంటే నువ్వు వద్దన్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏమేం చేస్తున్నాడు? 19వ అధ్యాయం 16వ వచనం చూస్తే మత్తయి సువార్త, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో అంటే నిత్య జీవంలో పరలోకంలో ప్రవేశించి కోరిని ఎడల అలాంటి ఆలోచన నీకుంటే నేను చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ గైకొనమని చెప్పాను. అతను ఏమన్నాడు అంటే, ఈ ఆజ్ఞలన్నీ నేను ఆయనను అడగగా యేసు ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను
అడుగగా అంటే ధర్మశాస్త్రం ఒక జ్ఞాపకమే కానీ నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనున్నది అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను, ఎక్కడో నాకు పొదవయ్యేమని ఆయనను అడిగాను. అందుకు యేసు నువ్వు ఏం చేయాలి అంటే, నువ్వు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఇవన్నీ చేస్తున్నావు కరెక్టే, నీకు ఆస్తి ఉంది, ఆస్తి పరుడు కనుక నీ ఆస్తి అమ్మి పేదలకిమ్ము. పేదలకిమ్ము, సరే నీకు ధర్మ కార్యాలు చేసావు కాబట్టి అయిపోయింది, నువ్వు పరలోకం వస్తావు అన్నాడా? నన్ను వెంబడించుమన్నాడా? వెంబడించాలి. వెంబడించడం అంటే ఏంటి? ఆజ్ఞలు గైకొనాలి, దేవుని మాటలు ప్రకారంగా మనం బ్రతకాలి. వెంబడించడం అంటే యేసుక్రీస్తు నడుస్తున్నాడు కాబట్టి ఆయన నడవడం కాదు, మనం కూడా వెంబడించడం. ఏది వెంబడిస్తాం? లేఖనాలు, ఆజ్ఞలు, శాసనాలు. ఈ మాటల ప్రకారంగా మనం బ్రతికితే ఆయన వెంబడించినట్లు. నోటి మాటతో కాదు కదా వెంబడించడం అనేది, క్రియలతో వెంబడించాలి. క్రియలతో మనం ఆయన వెంబడించాలి, మన ప్రవర్తనతో ఆయనను వెంబడించాలి, మన పరిశుద్ధతలో, ప్రవర్తనతో, నీతి క్రియలతో ఆయన వెంబడించాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆదివారం ఆరాధన రావడానికే కష్టమవుతుంటే క్రైస్తవ జీవితాలు ఎలా పరిశుద్ధపరచబడతాయి, ఆత్మీయంగా ఎలా బలపరచబడతాయి, మన సమస్యలను దేవుడు ఎలా పరిష్కరిస్తాడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే మొదటి ప్రియారిటీ, మొదటి ప్రాధాన్యతను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయం 29, 30, 31 వచనాలు అక్కడ ఏముంటుంది? మార్కు సువార్త 10వ అధ్యాయం 29 నుంచి చదువుతామా? 28 నుంచి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టారు, పనిని విడిచిపెట్టారు, వృత్తిని విడిచిపెట్టారు, భార్య పిల్లలు విడిచిపెట్టారు. సమస్తం అంటే ఏంటంటే అన్ని విడిచిపెట్టారు కదా, అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించింది. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు అన్ని మనం అన్ని ఏమన్నాడు ఇక్కడ? అన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించిన వాడు ఎవరున్నారు? అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించే వాళ్ళు ఎవరున్నారు? కానీ మనం ఉద్యోగం చేసుకోవాలి, పని చేసుకోవాలి, లోక సంబంధమైనవన్నీ చేసుకోవాలి. అవన్నీ చేసుకుంటేనే ఈ భూమి మీద మనకు జీవనాధారం, అంతే కదా. కానీ ఇది ఈ లింక్ ఎక్కడ పెడతాడంటే, దేవుని పని ఉన్నప్పుడు ఇది వర్తించదు, దేవుని కార్యక్రమం ఉన్నప్పుడు ఇది వర్తించదు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ కార్యక్రమాన్ని నువ్వు విజయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి. అర్థమైందా? నువ్వు ఏ కార్యక్రమం లేదనుకో, దేవుని పని లేదనుకో, ఇష్టం వచ్చినట్లుగా నువ్వు పని చేసుకో, నైట్ చేసుకో, పనులు చేసుకో, సంఘ సహవాసానికి ఏమైనా చేసుకో. దేవుని కార్యక్రమం ఉన్నప్పుడు ఏముందిలే వాళ్ళే చేసుకుంటారులే, 3 ఉన్నారు, 4 ఉన్నారు, మనం దేవుని పైన అనుకో, నీ సమస్యగానే ఉండిపోతుంది. ఎందుకంటే నువ్వు దీనికి పనికిరావని చెప్పి ఎప్పుడు దేవుడు అపవాది ఆత్మను నీకు అప్పగించాడు. అపవాది ఏదన్నా చిన్న సమస్య పెట్టింది అనుకో, అక్కడ ఆగిపోతాం. ఏ సమస్య ఏదైనా, పిల్లవాడికి జ్వరం రానివ్వండి, ఒకటి పిల్లవాడికి జ్వరం రానివ్వండి, ఆ పిల్లవాడిని తీసుకొని సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు కదా. అంటే పిల్లవాడికి జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకొని అక్కడ సంఘ సహవాసానికి వెళ్దాం, సంఘంలోకి వెళ్దాం, ఆరాధించుకుందాం, దేవుడిని వెంబడించాలి కదా. దేవుడి కదా మొదటి ప్రాధాన్యత. ఎవరుంటారు? అది ఒక సాకు, అది ఒక వంక. అంటే ఇక్కడ పనికి వస్తాయి కానీ దేవుని దగ్గర అవన్నీ పనికిరావు. అందుకే ఆరోగ్యవంతంగా ఉండాలి అన్నా దేవుని మాటలే మనకే అభ్యసింపజేయాలి. మనం ఆరోగ్యంగా, హెల్తీగా, యాక్టివ్గా ఉండాలి అన్నా దేవుని మాటలే మీరు చదువుకోవాలి. వాటి మాటల ప్రకారంగా మీరు ఆలోచించుకుంటేనే హెల్తీగా ఉంటారు. లోక సంబంధమైనవి మీరు ఆలోచించుకుంటేనే ఇంకా మీరు ఏమైతే డీల్ అయిపోతారు. అర్థమైందా? 29, 30, 31 వచ్చిన మార్క్స్ వార్త చాలా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగిను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము
ఏంటి ఎవరి నిమిత్తం? నువ్వు ఏదైనా పని చేసావు అనుకో, ఇది దేవుడి నిమిత్తం అని నువ్వు ముందుకు వచ్చావు అనుకో, అప్పుడు దేవుడు పట్టుకుంటాడు. ఇది ఎవరి నిమిత్తమో కాదు, నేను నమ్ముకున్న నా తండ్రి నిమిత్తం నేను వెళ్తున్నా. అది ఎంతటైనా కానీ సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి రావటమే దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు నువ్వు ఏదన్నా నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్య ఏదని చెప్పు, దేవుడు పరిష్కారం మార్గాన్ని చూపుతాడు. అంతే తప్ప మిగతా వాటిలో నీ పనులు నువ్వు చేసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటూ ఏదో తాత్కాలికమైన, ఏదో ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళు ఆరాధించినట్లుగా, శాస్త్ర పక్షులు ఆరాధించినట్లుగా మనం ఆరాధించడానికి, పనిచేయడానికి వీల్లేదు. సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది అని ఆయన చెప్పారు. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తం, సువార్త నిమిత్తం ఏంటి? నా మాటల నిమిత్తం, నా నిమిత్తం. బాగా అర్థం చేసుకోండి, నా నిమిత్తము. సో మనం ఏదంటే చదువుకుంటూ వెళ్ళిపోయాం, మార్క్స్ స్వార్థ అదంటే నా నిమిత్తం, స్వార్థ నిమిత్తం, అట్లా అలా కాదు. యేసుక్రీస్తు వారి నిమిత్తం, యేసుక్రీస్తు వారి కార్యక్రమాల నిమిత్తం, సువార్త నిమిత్తం. ఇంటినైనను, ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో ఎవరున్నారు చెప్పండి. ఇంటినైనా అంటే ఇప్పుడు నేను ఇంటినైనా స్వార్థ కార్యక్రమం ఉంది. ఇప్పుడు నేను ఇంటినైనా అంటే ఇంటి దగ్గర ఉన్నారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఏంటి ఆ ఇంటినైనా అంటే వాళ్ళ పరిస్థితులనైనాను, వాళ్ళు ఎలాగున్నా దేవుని నిమిత్తం, సువార్త కార్యక్రమం నిమిత్తం, సువార్తను ప్రకటించే నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు. ఏది రాబోయే లోకం? రాబోయే లోకం అయితే నిత్య జీవం కదా. రాబోయే లోకమందును నిత్య జీవును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు, కడపటి వారు అనేకులు మొదటి వారు. విశ్వాసులేమో అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు అవిశ్వాసాలుగా ఉన్న వాళ్ళకి గుడ్లక్ సిలువలో దొంగ టైపు. ఆ రోజే యేసుక్రీస్తు వారు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు అనుకో, నిత్య జీవనంలోకి వెళ్తారు. మనం 30 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నాం అనుకో, ఆ రోజు మనం ముగింపు అంటే మనం చివరి దినం అనుకోండి, ఏం దేవుళ్ళు ఏ కార్యక్రమాల్లో మనం అశ్రద్ధ చేసేమనుకో, ఈ 30 సంవత్సరాల భక్తి అంతా పోయినట్టే కదా. కనుక అందుకే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు అంటాడు. ఏందనుకున్నారు బైబిల్ అంటే, వాక్యం అంటే? ఆ వాక్యాలు చదవక, మనకు అర్థం కాక ఏదో దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నామని వస్తున్నామని అనుకుంటున్నాడు. లేదు, మనకి ఇంకా సమస్యలు కొని తెచ్చుకుంటాం. ఏంటండి, ఇంకా ఈ మాటలు వింటున్నా కానీ నిర్లక్ష్యం, అశ్రద్ధ పెరుగుతుందంటే సహజంగా అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎక్కడంటే మనకు సమస్యల వల్లనే వస్తాయి. జాగ్రత్తగా అంటే మనకి ఏదైతే ఇంట్లో సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యల వలన దేవుని పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం వస్తుంది. మళ్ళా లోకం పట్ల రాదు. మళ్ళా లోకం పట్ల మీకు అశ్రద్ధ కానీ ఏం పోతామైనా కానీ అలా రావు. వాటికి మళ్ళీ మిమ్మల్ని వేగిరి పెట్టేది అపవాది. ఎందుకంటే ఇప్పుడు దేవుడి మాట వినలేదండి ఎవరో సౌలు. అప్పటి వరకు సౌలు దేవుని ఆత్మతో నడిపింపబడ్డాడు. ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినలేదో దేవుని ఆత్మ సౌలు నుంచి విడిపోయింది. ఎవరిలోకి వెళ్ళిపోయింది? దావీదులోనికి వెళ్ళింది. దావీదు నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. నువ్వు నా మాట వినలేదు, నువ్వు నాకు లోపడలేదు కనుక నా ఆత్మ నీ నుంచి విడిపోతుంది. అపవాదికి అప్పు చెప్తారు. అపవాది అప్పు చెప్పినప్పుడు ఏంటి ఏమంటే అప్పటి వరకే కదా మంచిగా పరిపాలించాడు. ఆ తర్వాత దావీదునే చంపడానికి ఊరుకుంది. అంటే అపవాది ఆత్మ ప్రేరేపిస్తుంది, ఎవరిని చంపిద్దామా, ఎవరిని పాపంలో పడేద్దామా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకే నువ్వు దేవుని పనుల్లో, దేవుని క్రియల్లో, దేవుని ఆత్మలో నడిపబడ్డావు అనుకోండి, మంచి ఆలోచనలు వస్తాయి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, సహవాసంలోనికి వెళ్ళాలి. ఆ సహవాసంలో ఉన్న దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడాలి. ఈ ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే నీకు ఆ ఆత్మను దేవుడు పంపించాడో, అబద్ధముని నమ్మిన ఆత్మను నీలోకి వచ్చాడో, ఏం ప్రార్థనలే, ఏమి కార్యక్రమాలు, ఏమి స్వార్థ కార్యక్రమాలు, సమస్యలు ఉన్నాయి, దేవుడే పట్టించుకోవట్లేదు, సమయం పట్టించుకోవట్లేదు, ఇక నేను ఎవరు చెప్పుకొని నేను ఏం పని చేయగలను ఈ బాధలో, ఈ సమస్యలో లేదు. అక్కడే నువ్వు చాలా ఆలోచించాల్సింది. ఎన్ని సమస్యలు ఉన్నా ఈ సమస్య పోవడానికి కారణం నేను దూరం అవటమే. కనుక నేను ఈ సమస్య వస్తుంది కాబట్టి నేను దేవుని దగ్గర కావాలి. ఎప్పుడైతే సమస్య
ఉత్తరతో అవుతుందో నువ్వు దేవుని దగ్గర కావాలి. దేవుని క్రియలు ఏమైనా ఉన్నాయా, సహవాసంలో ఏమైనా ఉన్నాయా, ఇవి వెతుక్కోవాలి. అప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా ఇస్తాడు. అన్ని మళ్ళీ ఒకసారి తెలియదు. అందుకంటే నువ్వు ఏంటంటే ఇప్పుడు డాడీ గారు చెప్పినట్లుగా అతి తెలివితేటలు ఎక్కువ మనకి. దేవుని కన్నా ఎక్కువగా మనం ఆలోచించుకుంటూ ఉంటాం. కనుక ఇది నీ హృదయంలో నుండి నీకు ఉన్నదాన్ని బట్టి, హృదయంలో మాట్లాడుతున్న దాన్ని బట్టి, నీ హృదయంలో భక్తిని బట్టి దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. ఇంకా మాట చూద్దాం. చూడండి 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 2-3 వచ్చినాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఎవరెవరు ఉన్నారండి అక్కడ? బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి గలవారు ఉన్నారు. ఏం చేశారు వాళ్ళిద్దరు? రెండో వచ్చిన వీరిలో 5 బుద్ధి లేని వారు. బుద్ధి లేని వారు అంటే ఎవరు? బుద్ధి లేని వారు అంటే ఎవరండి? బుద్ధి గలవారు ఎవరు చెప్పండి? బుద్ధి గలవారు ఎవరు చెప్పండి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరైనా ఉన్నాయి? క్రీస్తు అనే ఉన్నాయి. అంటే బుద్ధి గలవారు ఎవరంటే క్రీస్తుని వెంబడించేవారు. జాగ్రత్తగా ఉండండి. బుద్ధి గలవారు ఎవరంటే క్రీస్తుకు లోపడిన వారు, క్రీస్తు మాటకు లోపడిన వారు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, ఆసక్తిగా ఉంటారు. వీళ్ళు బుద్ధిని కలిగిన వాళ్ళు. అంటే క్రీస్తుని వెంబడించే వాళ్ళు. వెంబడించడం అంటే ఏంటి? వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే బుద్ధి లేని వాళ్ళు అంటే దేవుని మాటకు లోపడిన వాళ్ళు, దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టేవాళ్ళు, దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాళ్ళు. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు. పౌరులకి వస్తారు. జాగ్రత్తగా ఉండి. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నూనె తీసుకొని పోలేదు. ఇది అశ్రద్ధే కదా. అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఈలోగా యేసుక్రీస్తు వారు వచ్చాడు. అంటే పెళ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి లేని వాళ్ళేమో వాళ్ళు దివిటీలు బట్టి నూనె లేదు కాబట్టి నూనె అడిగారు. మరి బుద్ధి ఉన్న వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి? బుద్ధి లేని వాళ్ళకి అది అక్కడ కొనుక్కొని వచ్చేది కాదు కదా, అక్కడ దొరికేది కాదు కదా. నిర్లక్ష్యం అనేది, అశ్రద్ధ అనేది అప్పుడప్పుడు వచ్చేది కాదండి. మనం ప్రారంభం నుంచి యాక్టివ్నెస్ ఉండాలి. ప్రారంభం నుంచి మనం శ్రద్ధగా ఉండాలి. అందుకే ఇందాక చదివించారు కదా డాడీ గారు 8:10 యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అంటే ఏంటి? శాపం అంటే ఏంటి? శాపం అంటే ఏంటి? శాపం రావాలా, శాపం పోవాలా చెప్పండి? దేవుడు నమ్మింది ఎందుకు? దేవుని దగ్గరకు వస్తుంది ఎందుకు? దేవుని మాటలు వింటుంది ఎందుకు? శాపాలు తెచ్చుకోవడానికా, శాపాలు పోవడానికా? మరి అశ్రద్ధగా ఎలా చేయగలుగుతాం? అంటే నేను అశ్రద్ధ చేస్తున్నాను కాబట్టి శాపం ఉంది, సమస్య ఉంది అని మనం అనుకోవచ్చా? దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే అలానే ఉంది. అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. కానీ నీ ఇంటి పనులు నువ్వు అశ్రద్ధగా చేసుకుంటావా చెప్పండి? నీ ఇంటి పనిని నువ్వు అశ్రద్ధగా చేసుకుంటావా? లేదు స్టూడెంట్ని అడుగుతున్నాను, మీ చదువు మీరు అశ్రద్ధగా చదువుతారా, శ్రద్ధగా చదువుతారా? శ్రద్ధగా చదివితేనేగా మీకు ఉత్తీర్ణతను వచ్చేది, సాధించేది, ఏదైనా ఎగ్జామ్లో పాస్ అయ్యేది. అశ్రద్ధగా చేయరు కదా. మరి దేవుని పని ఎందుకు అంత అశ్రద్ధగా చేసే విషయంలో మనం లోపడట్లేదు అంటే అప్పటికే మనలో నుంచి దేవుని ఆత్మ తొలగిపోయింది. దేవుని ఆలోచనలు కానీ, దేవుని క్రియలు కానీ. ఎవరో ప్రార్థన చేస్తారులే, ఎవరో వాక్యం చెబుతారులే, మనం ఏముంటుందో పోయి కనపడి వస్తే సరిపోతుంది అనుకోకూడదు. మనం చేయాల్సింది మనం చేయాలి కొంచెం. కనుక లోకం చాలా మరి అలా బ్రతికితే దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి, దేవుని వెంబడించడానికి. ఇప్పుడు మరణించారని మా ఊళ్ళో ఎవరో మరణించారు, నేను అక్కడికి వెళ్లకుండా, బంధువులు అనుకోండి, నేను అక్కడికి వెళ్లకుండా ఇక్కడ వాక్యం చెప్తున్నాను అనుకోండి, తిరిగి అక్కడ పడేసారు అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, నన్ను బట్టి ఏమంటారు వాళ్ళు? లోకం ఏమంటుంది, బంధువులు ఏమంటారు, లేదా ఆ ఊరు ఆ స్నేహితులు ఏమంటారు చెప్పండి మీరు? ఇప్పుడు ఎవరి గురించి ఆగాను ఇక్కడ? ఎవరి గురించి ఆగాను? క్రీస్తు నిమిత్తం, క్రీస్తు సువార్త నిమిత్తం, లేదా వాక్యం నిమిత్తం. ఇలా ఉండబట్టే కదా వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నాకేమొస్తాయి చెప్పాలి? నాకేమొస్తాయి? 5వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త. అవి రావాలి మనందరికీ. అవి వస్తేనే ధన్యత. అవి రాకుండా మనకి
ఎప్పుడు నువ్వు వెంబడించినప్పుడు ఇవన్నీ వస్తాయి. వెంబడించలేదనుకో నువ్వు దేవునికి లోకానికి రాజీ పడ్డావు, బంధువులకు రాజీ పడ్డావు, ఫంక్షన్లకు రాజీ పడ్డావు, ఊరి వాళ్ళకి స్నేహితులకి రాజీ పడ్డావు. 5వ అధ్యాయం 11 చదవండి. నా నిమిత్తం అంటే వాక్యం నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, నా నిమిత్తము ఎందుకు నిందిస్తారు జనులు? నేను దేవుని నమ్ముకున్నా వెళ్తున్నాను, ఎవరు నిందిస్తారు? జనులు నన్ను నిందిస్తారా, అవమానపరుస్తారా? అప్పుడేం అవమానపరచరు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఎవరో కనీసం మీ ఫ్రెండ్ చనిపోయాడు కదా, రాలేదా? ఏం దేవుడు దేవుడు ఇక్కడ లేదా చర్చి, ఇక్కడికి లేదా, అలా వెళ్ళట్లేదా, ఇక్కడ లేదా భక్తి, కనీసం చనిపోయిన వాళ్ళు కూడా చూడటానికి రాలేదా అని అనరా? నిన్నే కది ఎవరి నిమిత్తం అది? అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్య ఏదో ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు అంటాడు. అర్థమైంది మీకు అసలు చెప్పేది? అలాగే దేవుని నిమిత్తం ముందు ఒక స్టెప్ వేసి అవతలకి వెళ్ళి ప్రార్థన చేయి. నీ సమస్య అప్పుడు దేవుడు మార్గాన్ని చూపుతాడు, పరిష్కారం ఇచ్చే మార్గాన్ని నీకు ఎంచుతాడు. అంతేగాని అమ్మో నేను ఆ ఊరు వెళ్ళకపోతే వాళ్ళ బాధ నేను తట్టుకోలేదు, ఆ తర్వాత నన్ను బ్రతకలేదు అన్నావు అనుకో, నువ్వుగానే ఉంటావు, దేవుడుగానే ఉంటావు, నీవు శాపగ్రస్తంలోనే నడుస్తావు. నువ్వు నమ్మినా ప్రయోజనం లేదు. దేవుని నమ్మినా దేవుని యొక్క ఉన్నతమైన భావాలు అర్థం కాకపోతే మన ఆత్మీయ జీవితం కూడా వ్యర్థమైపోతుంది. ఏదో బంధువుల గురించో లోకం గురించో మనల్ని నిందించారని మనం ఎక్కడా కూడా రాజీ పడకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధాలు కూడా చెప్తారు. మీ మీద ఏం చెప్తారు? అబద్ధాలు కూడా చెప్పు చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ధన్యులు అంటే ఏంటి? తెలియదు. ఏమి వాటిలో మేము రాసుకోండి, బైబిల్లో రాసుకోలేదు. ధన్యులు అంటే ఏంటి? ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. ఆశీర్వాదం ఏంటి? నిందిస్తే క్రీస్తు నిమిత్తం నువ్వు నిందించబడితే, అవమానించబడితే, హింసింపబడితే నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి, నువ్వు ఆశీర్వాదింపబడతావు. మనకి ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? లోకంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, 2వ సంవత్సరం ఇంకొక ఇల్లు కట్టేవాళ్ళు, దానిపైన దేవుడు మంచిగా ఆశీర్వదించాడు. అది లోకంలో ఉన్న ఆశీర్వాదం. ఇప్పుడు ఒక అరెకరం ఉందనుకోండి, ఆ అరెకరంతో కూడా ఇంకొక అరెకరం కొన్నాం, దేవుడు చక్కగా ఆశీర్వదించాడు. ఇవన్నీ అక్కడ ఎంత డాడీగా చెప్పాడా? భూమి ఎక్కడ ఉంది? ఒక బాల్లాగా ఏలబడుతుంది శూన్యంలో. వాటిలో మనం ప్లాట్ఫారం పడి అది ఆశీర్వదింపబడ్డాం. విశ్వాన్ని కలిగించిన దేవుని పనిలో ఉండి విశ్వాన్ని శాసిస్తాడు. కను సైతుతో శాసిస్తాడు విశ్వాన్ని, కను సైతుతో. అది అంటే కూర్చోవాలి, అది మరిగిందనుకో కుక్క మరిగినట్లు మళ్ళా చేయి చెప్తే ఆగిపోవాలి. అలాంటి ఆయన కోసం నమ్మి అలాంటి ఆయన కొరకు బ్రతుకుతున్నాం అంటే నీ సమస్యగానే ఉంది అంటే కారణం ఏంటంటే ఆయనలో కాదు. ఎవరిలో ఉంది? మనలో ఉంది లోపం. సమస్య ఆగిపోవటమే ఆయనకి చెప్పు కూడా. అంటే మన లోపాలు సరి చేసుకునే క్రమంలో మనం ఉండాలి. ఎక్కువ ప్రాధాన్యతను దేవునికి ఇవ్వాలి. ఆయన వెంబడించడం అంటే ఏదో ఆదివారం వచ్చి ఆరాధన చూసుకొని వెళ్ళిపోవటం కాదు. సంఘంలో ఏ పని ఉంది, సంఘంలో ఏ వస్తువు అవసరం ఉంది, సంఘంలో ఎలా విస్తరింపజేయాలి, అనేక ఆత్మలు ఎలా రక్షింపజేయాలి, ఇవి కదా దేవుని ఆత్మలో ఉండే వాళ్ళ లక్షణాలు. ఆ లక్షణాలు లేవనుకోండి, ఏదో పోతాం లేదు, 2 వారాలకు 3 వారాలకు ఒకసారి కనబడి వద్దాం అనుకున్నాను అనుకుంటే దేవునికి తెలియదంటే ఏమి ఉండదు. అంటే మనం వేషధారుల లెక్కల్లోనికి వెళ్ళిపోతాం. వేషధారులు అంటే ఓసర వాళ్ళు ఏం చేస్తుంది? చెట్టు పైన ఉందనుకోండి పచ్చగా మారిపోతుంది, కింద పడింది అనుకోండి ఆకులు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి, ఎండిపోయి అక్కడ తెల్లగా కనిపిస్తుంది. అది గడ్డిలో ఉందనుకోండి గడ్డి ఆహారానికి వచ్చేస్తుంది. అలా మనం వేషధారులుగా ఉండకూడదు. మన భక్తిని దేవుడు మెచ్చేదిగా ఉండాలి, ఇష్టమైనదిగా ఉన్నది, పరిపూర్ణతలోనికి మనం వెళ్ళిపోయేటట్లుగా ఉండాలి. ఈ మాట చూసి ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23-24 వచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23-24.
మత్తయి సువార్త 7వ అధ్యాయం కాబట్టి నా మాటలు విని 22 చదువుతుంది. 7వ అధ్యాయం ఆ దినమున ఆదినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యము వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పాను. కాబట్టి ఈ నా మాటలు విని ఎప్పుడైతే 66 పుస్తకాల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన ఈ సంగతులు మీరందరూ కూడా కాబట్టి ఈ నా మాటలు విని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, వాటి చొప్పున చేయు ప్రతివాడు. మాటలు వింటాం, వెళ్ళిపోతాం, ప్రవర్తనలో దిద్దుబాటు ఉంటుంది. ఏమండి చూడండి, ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండు. బుద్ధిమంతుడు ఏంటి? బండ మీద తన ఇల్లుని కడతాడు బుద్ధిమంతుడు. అంటే బుద్ధిమంతుడు ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంటాడు. ఈ ఇల్లు ఇక్కడ కడితే బాగుంటుంది, ఇక్కడ కడితే కదలకుండా ఉంటుంది, ఇక్కడ కట్టుకుంటే నా ఆత్మీయ జీవితం బాగా స్థిరపడుతుంది, ఇక నేను ఎప్పటికీ కూడా కదలను. ఇవన్నీ ఏంటి? దేవుని మాటలే. మనకు పునాదులు, మనకి స్థిరత్వం, మన విశ్వాసంలో పటుత్వం, ఇవన్నీ కూడా దేవుని మాటలే. ఎక్కడి నుంచో ఏం రావు. అలాగే ఈ మాటల ప్రకారంగా మనం చెప్పాలి, ఈ మాటల ప్రకారంగా మనం జీవించాలి, ఈ మాటల ప్రకారంగా మన జీవితాలను మార్చుకోవాలి. వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు పోలి ఉంటారు. వాళ్ళ వాన వచ్చిందనుకో, గాలి వచ్చిందనుకో, బండ మీద ఎక్కడ పడిపోద్దా? ఎక్కడికి పడిపోతాయి? బుద్ధిహీనులు కట్టుకుంటారు కొంతమంది. ఎక్కడ కడతారు? ఇసుకలో ఎక్కడ ఇల్లు నిలబడుతుందా? మన విశ్వాసం కూడా లేనిపోని మాటలు, లోక సంబంధమైన మాటలతో మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకూడదు ఎప్పుడు కూడా. బండ అంటే ఏంటంటే క్రీస్తు అనే బండ మీద క్రీస్తు అనే సంఘం కూడా ఏంటి? మన మాటలన్నీ కూడా ఆయన వెంబడించేటట్లుగా ఉండాలి. అవి ఎప్పుడు కూడా పటుత్వంగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, విశ్వాసంగా ఉంటాం, స్థిరపడతాం. క్రీస్తు వెంబడించిన వాళ్ళు అంటారు. కానీ 24 ఏమంటున్నాడు? కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోడెను, వాన కురిసెను, వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. స్థిరత్వం ఉంది. దేవుడి మాటలే మీ హృదయంలో ఉండాలి. అప్పుడు నువ్వు పడిపోవు, అప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయవు, అశ్రద్ధ చేయవు, దేవుడి పని వేగిరపడి ముందుకు వచ్చేస్తావు. ఎందుకంటే నీ హృదయంలో ఆ బండ మీద, నీ హృదయం అని అంటే ఫస్ట్ మనం దేవుని నమ్మకం ముందు మన హృదయం ఎలా ఉంటుంది? ఎన్ని మాటలు చెప్పినా బండగా రాయిగా ఉంటుంది, అంతే కదండి? బండగా రాయిగా ఉంటుంది. ఈ వాక్యం అనే శుద్ధితో మనం పట్టినప్పుడు మెత్తదైన హృదయం అంటాడు. మీరు ఇర్మియా గ్రంథము, హెస్కేల్ గ్రంథము మీరు చదివితే మీ హృదయాలను రాతిని తీసేసి మెత్తటి హృదయంగా చేసేను అంటాడు. కనుక దేనికైనా లోపడేటట్లుగా ఆ హృదయాన్ని మనం చేసేటట్లుగా దేవుడు అందించాడు. కనుక దేవుడు శ్రమ వచ్చినా కానీ ఆ శ్రమ పక్షాన మనం పోరాడే యోధులుగానే ఈ మాటలన్నీ మనకి ఇచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29-30 వచనాలు. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నయు పోరాటము మీకు కలిగి ఉన్నందున. 30 క్రీస్తు నందు విశ్వాసముంచట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. శ్రమ అనేది ఆయన పక్షంగా మీరు శ్రమపడాలి. అది దేవుడు ఏర్పాటు చేశాడు. చాలా మంది క్రీస్తు నమ్ముకుంటే ఏ పనులు ఉండవు, అన్ని ఆశీర్వాదాలే, ఏ పని ఉండదు, ఏ శ్రమలు ఉండవు, చాలా ఈజీగా గడిచిపోతాయి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 30లో? క్రీస్తు నందు విశ్వాసం ఉంటమే అతను. క్రీస్తు నమ్ముకోవడమే కాదు మీరు చేయాల్సిందే, క్రీస్తు నమ్ముకున్నామని చెప్పుకోవడమే కాదు మీరు చేయాల్సిందే. ఆయన పక్షాన మాత్రమే, ఆయన పక్షాన మీరు శ్రమపడాలి, హింసపడాలి, బాధపడాలి.
కానీ ఆయన నిమిత్తం మీరు ఇవన్నీ రావాలి. కానీ మనం లోక సంబంధంగా చేసుకొని శ్రమలో పడిపోయి మనం దేవునికి ప్రార్థన చేసే లోక సంబంధమైన వాటిని మనం నిందించినా అవమానించినా వాటికి దేవుడికి పెద్దగా పట్టించుకోడు. కానీ ఆయన నిమిత్తం నువ్వు హింసింపబడాలి, ఆయన పక్షాన నువ్వు పోరాడాలి. అందుకే 3వ అధ్యాయం 12వ వచనం తిమోతి రాసిన సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ ఈ భూమి మీద హింస పొందుతారు అన్నారు. ఏదైతే మంచి భక్తిగా బ్రతుకుతారో, నీతిగా బ్రతుకుతారో ఈ భూమి మీద హింసలు పాలవుతారు. అందుకే ఈ భూమి మీద మనకి హింసలు కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? ఈ లోకం అపవాది ఆధీనంలో ఉంది. ఆ అధికారాలన్నీ అపవాదియే. మరి దేవుడి కొరకు బ్రతుకుతారంటే అపవాది ఊరుకుంటాడా ఈ లోకం? అందుకే దేవుడు ఈ లోకం గురించి మీరు ఆలోచించారంటే నా దగ్గరికి రావడానికి నా రాజ్యం వేరు కాబట్టి, నా మాటలు వేరు కాబట్టి దానికి భిన్నంగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు రండి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ అపవాది ఈ లోకంలోనే ఉండాలి, లోకంలోనే పెట్టాలి, లోకంలోనే పాతి పెట్టాలి, దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉండాలనేదే దేవుని యొక్క అపవాది యొక్క ఆలోచన. ఆ ఆలోచన నువ్వు తుదముట్టించాలి అంటే, ఆలోచన నువ్వు విడిచిపెట్టాలి అంటే దేవునికి నువ్వు లోపడాలి, దేవుని మాట వినాలి. ఏ పనిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దేవునికి వెంబడించాలి. దేవుని వెంబడించడం మనం చెప్తున్నాడు. దేవుని మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తేనే మన సమస్యలకు పరిష్కారం దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. మనకి ఇవన్నీ కూడా ఆలోచించి దేవుని పనిని అశ్రద్ధ చేయకుండా, ఆరాధన అశ్రద్ధ చేయకుండా, చదివే విషయంలో అశ్రద్ధ చేయకుండా, ఏమండి చదివే విషయంలో కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. చదివే విషయంలో చాలా చక్కగా చదువుకోవాలి, అర్థం చేసుకోకపోతే దేవసేవను అడగాలి, కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ లేకపోవడం ఎందుకు అంటే మనం సమస్యల గురించి ఆలోచిస్తున్నాం కానీ ఇవన్నీ పెట్టుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాట్లాడాలి, ఈ ఆలోచనలు లేవు కదా. ఈ ఆలోచనలు పోతాయి కదా. పోయినప్పుడే ఈ సమస్యల గురించి ఆలోచిస్తున్నాం. ఆ సమస్య తీరేటప్పుడు తీరాలి అంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి కదా, దేవుని దగ్గర కూర్చోవాలి కదా, మాటలు చదువుకోవాలి కదా, పిల్లల్ని పెట్టుకోవాలి కదా, కుటుంబాన్ని పెట్టుకోవాలి కదా, చెప్పుకోవాలి కదా. చెప్పుకుంటే ఒక స్టెప్ దేవుడి గురించి నచ్చావనుకోండి, అప్పుడు తీయటానికి ఇష్టపడతానే. కానీ సమస్య గురించి నువ్వు ఆలోచిస్తూ దేవునికి దూరం అయ్యావనుకోండి, నువ్వు జీవితాంతం కూడా ఆ సమస్యతోనే బాధపడుతూ ఉంటావు. ఇది దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయనలోని మాటలు అవి. ఎందుకంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. కనుక ఈ మాటలన్నీ మీరు ఆలోచించుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ప్రేమ కొరకు మనం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు, క్షేమకరంగా మీ సన్నిధిలోనికి నడిపించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధన అంతట్లో మీరు కృప చూపించి ఆది నుంచి అంతం వరకు క్రమబద్ధంగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇప్పుడు కొన్ని మాటలు మీరు రాయించిన ఈ గ్రంథంలోని ఎన్నో విలువైన సంగతులను పిల్లలకు వివరించారు. వాటి ప్రకారంగా జీవించి ఈ శాపగ్రస్తంలో నుంచి మాకున్న ఈ సమస్యల నుంచి బయటపడటానికి తండ్రి మీరు పరిష్కరిస్తారన్న విశ్వాసంతో తండ్రి మేము చేసిన తప్పులు, మేము చేసిన పొరపాట్లను అశ్రద్ధగా చేయకుండా తండ్రి వాటిని తుదముట్టించి మీ రాజ్యం కొరకు, మీ నిత్య జీవం కొరకు ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకానికి మేమంతా చేరువయ్యేలోగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇంకా మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు అనారోగ్య పరిస్థితులు ఉంటే తండ్రి అనారోగ్య పరిస్థితుల నుంచి త్వరితగతిన వారిని స్వస్థపరచండి. వారి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచి మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఎవరైతే ఏ అవసరతలో ఉన్నాయో తండ్రి వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన వాళ్ళ అవసరతలను మీకు దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి మార్గాన్ని తీయండి, సహాయం చేయండి. అలాగే మేము ఆత్మీయంగా బలపడి మీ కొరకు స్థిరంగా విశ్వాసములో బలపడి మీ కొరకు ప్రతి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే నాయన సంఘం ద్వారా చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి సంఘానికి సహకారులుగా మరి సంఘ కార్యక్రమాలకు అవసరమైన వస్తువులు తీసుకున్నాం. మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫలించలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి ఇంకనూ మరి మీ వాక్యం ద్వారా
అనేకులకు అనేక ప్రాంతాలకు ఈ వాక్యాన్ని చెప్పడానికి కృప చూపించండి. సంఘం ద్వారా చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తిరిగి మళ్ళీ మేము బైబిల్ తరగతులు యథావిధిగా ఈ మాటలు అందించడానికి మేము కృప చూపించమని వేడుకుంటూ మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్ముడైన అన్యోన్య సహవాసం సదాకాలము మనకును సకల పరిశుద్ధకులను తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.